తులారాశి వారికి ఒకవైపు అర్ధాష్టమ చతుర్గ్రహ సంచార స్థితి జరుగుతూ ఉండగా గ్రహాలు అద్భుతమైన యోగ స్థితిలో ఉన్నప్పుడు మాఘ పూర్ణిమ రోజు తెల్లజిల్లెడు వృక్షం దగ్గర దీపము దర్శనము ఆ శ్వేతార్క గణపతిని తెచ్చుకోవడం వల్ల ఎలాంటి ఐశ్వర్యం పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. తులారాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనగా చిత్తా నక్షత్రంలోని 3వ పాదం 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాలు కలిపితే తులారాశి. రాశాధిపతి శుక్ర భగవానుడు. వీరికి ఎన్నడూ లేనటువంటి విధంగా మాఘ పూర్ణిమ సందర్భంగా చతుర్గ్రహ అర్ధాష్టమ శని సంచార స్థితి. ఆత్మకారకుడు రవి, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, బుద్ధికారకుడు బుధుడు, రవి బుధుడు కలిసి ఉండడం వల్ల బుధాదిత్య రాజయోగము. రాశాధిపతి రవి చేత హస్తగతమయ్యాడు అని చెప్పి కూడా గమనించగలగాలి. అర్ధాష్టమ చతుర్గ్రహ సంచార స్థితి ఉన్నప్పుడు దూరవాయు జల ప్రయాణాలు చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరం. అది కాకుండా వృత్తులలో, ఉద్యోగాలలో, వ్యాపారాలలో ప్రమోషన్స్ ఉన్నాయి, డిమోషన్స్ ఉన్నాయి. ఆవేశానికి వెళ్ళారా ఉన్నది పోతుంది, ఆనందంగా ఉన్నారా ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబు గదరా సుమతి అన్నట్టుగా ఈ సుమతి శతకం పాఠము పద్యము తులారాశి వారికి ఆవశ్యకరం. కనుక ఆవేశం అందరికీ ఉంటుంది, కానీ ఎక్కడ ప్రదర్శించాలి ఎక్కడ ప్రదర్శించకూడదు అనేది అందరికీ నాలెడ్జ్ ఉంటుంది, కానీ అతి తెలివి వాడారనుకోండి ఉండేది కూడా పోతుంది. ఎక్కడికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది? అనారోగ్యము, బ్రెయిన్ స్ట్రోకు, హార్ట్కు సంబంధించినటువంటి జలగండాలు, వాయుగండాలు పొంచి ఉన్నాయి. ఇలాంటి కాల సమయంలో విశేషమైన శుక్రుడు, రాశాధిపతి శుక్రుడు అక్కడే ఉన్నాడు కనుక విపరీతమైన ధన ప్రవాహంలాగా ఖర్చు పెట్టే పరిస్థితి ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బ్యాంకు లావాదేవీలు, అప్పులు, లావాదేవీలలో ఎన్నో జాగ్రత్తగా ఉండాలని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. సంతాన స్థానంలో రాహు, తల్లిదండ్రులు పిల్లలకు స్వేచ్ఛనిచ్చారు కదా అని చెప్పి ఆ స్వేచ్ఛను పూర్తిగా వాడుకున్నారనుకోండి, ధనం సద్వినియోగం కన్నా దుర్వినియోగం పెరిగి అస్సలే ఎసరికి వచ్చి కొంప కొల్లేరైపోతుంది. అదే కాకుండా తరతరాల నుంచి వచ్చే ఆస్తులను, విలువలను కాపాడుకునే సమయం కూడా ఉంది. ఎందుకనగా మనం ఒక ఉన్నతమైన కుటుంబంలో పుట్టాం, ఒక ఉన్నతమైన వంశంలో పుట్టాం. మనము కుటుంబము, గ్రామము, రాష్ట్రము, దేశము, వసుదైక కుటుంబం అనేటువంటి మన భారతదేశంలో బలమైన దేశంలో మనం పుట్టాం. విలువలు, సత్ప్రవర్తనే